Daily. Taste the Daily. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం బుస్సాపూర్ ఇర్కోడ్ గ్రామాలలో పులి సంచారం కలకలం రేపింది. పొలం వద్దకు వెళ్లిన ఓ రైతుకు పెద్ద పులి కనిపించడంతో సిద్దిపేట ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పులి సంచరించిన ప్రదేశాలను గుర్తించి పులి పాదముద్రలను సేకరించినట్లు ఫారెస్ట్ అధికారి సందీప్ కుమార్ తెలిపారు. సిద్దిపేట దుబాక నియోజకవర్గంలోని ప్రజలు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఇక పులిని ట్రాక్ చేయడానికి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరు కూడా పులిని చంపడానికి ప్రయత్నించవద్దని, ఏదైనా పశువును తింటే వాటికి నష్టపరిహారం చెల్లిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇక ప్రజలు ఎవరూ రాత్రిపూట బయటకు వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుబ్బాక, నా పేరు సందీప్ కుమార్. నిన్న మధ్యాహ్నం సుమారు 11 గంటల సమయం నుంచి మాకు ఇక్కడికి వచ్చిన సమాచారం మేరకు ఈ దుబ్బాక సిద్దిపేట బార్డర్లో ఒక అనుమానాస్పదంగా చిరుతపులి ఆనవాళ్ళు కనిపించినట్టు మాకు చెప్పినారు. దాన్ని బట్టి మేమందరం మా టీమ్స్ వచ్చి ఇక్కడ చేసిన తర్వాత కొన్ని అనుమానాస్పద పాదముద్రికలను మేము గుర్తించినాము. ఇక్కడ పక్కన ఒక పొలంలో వెంటనే మా సిబ్బంది మేము అంత అప్రమత్తమై ఈ సరౌండింగ్లో మళ్ళీ మొత్తం వెతకడం చాలు చేసి, తర్వాత ఇక్కడ పక్కన సర్పంచ్ గారి వాళ్ళ హెల్ప్తోని, వాళ్ళ విలేజర్స్ వాళ్ళ హెల్ప్తో, పిల్లలతో అందరినీ మేము సరౌండింగ్స్ అంతా వెతకడం ప్రారంభించినాము. తర్వాత 2 టీములు కూడా చేయడం జరిగింది. రాత్రి కూడా మొత్తం పెట్రోలింగ్ చేసుకుంటూ ఇక్కడ ట్రాప్ కెమెరాలు కూడా అరేంజ్ చేసినాం. కానీ ఇక్కడ ఎలాంటి కిల్స్ మాత్రం జరగలేదు. కేవలం పాదముద్రికలు అనుమానాస్పదంగా వచ్చినాయి కాబట్టి దాని మీద మేము తిరగాల్సి వచ్చింది. తర్వాత పొద్దున ఈరోజు మన విలేజర్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఒక మళ్ళీ మన పులి లాంటి మన పాదముద్రికలు కనిపించి అది టువర్డ్స్ పొలంలో తిరుక్కుంటూ, కంది పొలంలో తిరుక్కుంటూ తోర్నాల రిజర్వ్ ఫారెస్ట్ దిక్కు మూవ్ అయినట్టు మనకు క్లియర్గా అనిపించినవి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సునీత, సిద్దిపేట జిల్లాలో పులి సంచరిస్తుందని తెలియడంతో ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు, తర్వాత సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు అయితే భయాందోళనకు తీవ్రంగా గురవుతున్నారని చెప్పొచ్చు. దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి మిరుదొడ్డి మండలం అండే గ్రామం, తర్వాత కొండాపూర్ గ్రామం, తొగుట మండలం, వరదరాజుపల్లి, గోవర్ధనగిరి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. నిన్నటి రోజున వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళినటువంటి ఒక రైతు తన పంట పొలాల్లో పులికి సంబంధించిన పాదముద్రలు చూసి తాను భయాందోళనకు గురయ్యాడు. వెంటనే తాను తన ఇంటికి వచ్చి తన బంధువులతో సహా చర్చించడంతో గ్రామం అంతటికి ఆ పులి గ్రామంలో సంచరిస్తుందని చెప్పేసి తెలియడంతో ఈ విషయం కాస్త ఫారెస్ట్ అధికారులు కూడా చేరింది. దీంతో ఫారెస్ట్ అధికారులు సందీప్ ఆధ్వర్యంలో, ఫారెస్ట్ రేంజ్ అధికారి సందీప్ ఆధ్వర్యంలో ఒక 3 విభాగాలుగా 3 టీంలుగా విడిపోయి ఆ పులి ఏ గ్రామంలో సంచరిస్తుందని చెప్పేసి ఆ చుట్టూ గ్రామాల్లోని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి ఆ పంట పొలాల వద్దనైతే వాళ్ళైతే తీవ్రంగా తర్వాత ప్రతి పంట పొలాలను అయితే పరిశీలించడం జరిగింది. అక్కడ వారికి కూడా పులి సంచరిస్తున్నట్టుగా, తర్వాత పాదముద్రలు కూడా వారు చూసి గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగానే అక్కడ కొన్ని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకైతే, తర్వాత పశువుల కాపలకు సంబంధించి కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి పూట కానీ, అత్యవసర పరిస్థితుల్లో కానీ, ఎట్టి పరిస్థితుల్లో కానీ వెళ్ళవద్దు, బావుల వద్ద కానీ, తర్వాత వ్యవసాయ పొలాలకు వద్ద వెళ్ళవద్దు. రాత్రి సమయంలో ఒకవేళ వెళ్ళించో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. పులిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పులి పైన దాడులు చేయకూడదని చెప్పేసి కూడా రైతులకు కూడా చెప్పడం జరిగింది. తర్వాత సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగా పులిని పట్టుకుంటామని చెప్పేసి రైతులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. తర్వాత పులి ఒకవేళ పశువులను ఏ విధంగా దాడి చేసినట్టయితే దానికి సంబంధించి నష్టపరిహారం కూడా మేము ఫారెస్ట్ అధికారులు మేమే చెల్లిస్తాం, కానీ ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందకూడదని చెప్పేసి కూడా చెప్పారు. సునీత. రైట్, అయితే ఏదైతే ఒకవేళ ఏదైనా ప్రాణహాని కనుక జరిగితే కనుక, ఏదైనా ఇతర పశువులకు సంబంధించి వాటికి సంబంధించి ప్రాణహాని జరిగితే ఫారెస్ట్ అధికారులు ఏమైనా నష్టపరిహారం ఇస్తామని ఇలాంటివి ఏమైనా చెప్పడం జరిగిందా? అవును సునీత, తప్పకుండా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పులి కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేశారు. 3 టీములుగా మేమైతే పనిచేస్తున్నామని చెప్పేసి మేము అందరికీ అందుబాటులో ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది.
గ్రామస్తులకు. తర్వాత పులి ఎక్కడ కనిపించినా ఏదైనా పశువుల పైన కానీ తర్వాత వేరే ఇతరత్ర జంతువుల పైన దాడి చేసినట్టయితే తమకు నష్టం వాటించినట్టయితే ఆ నష్టపరిహారం పూర్తిగా ఫారెస్ట్ అధికారులుగా అంటే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి అటవీ శాఖ అధికారులను మేము భరిస్తాము. ఆ రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం కూడా అందిస్తామని చెప్పేసి రైతులు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దు. దానికి సంబంధించిన నష్టపరిహారం మొత్తం మేమే భరిస్తాము. దానికి ఎన్ని డబ్బులు అయితాయో అన్ని డబ్బులని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అయితే పులి సంచారం ఉన్న ప్రాంతాలలో ప్రత్యేకించి ఎలాంటి నిఘా ఉందనుకోవచ్చు? ఆ గ్రామాల్లో కూడా పులి రాకుండా ఏమైనా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారా? దాదాపు మనకి ఇప్పుడు ఒకవేళ దుబ్బాక మండలం చూసినట్టయితే మిరుతోటి, అందే, కొండాపూర్, తర్వాత వరదరాజపల్లి, గోవర్ధనగిరి ప్రాంతాల్లో పునరుద్ధరిస్తున్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులు అయితే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది ఫారెస్ట్ అధికారులు. తర్వాత పాదముద్ర ఆధారంగా పులి సంచారించిన ఆ ఏ చోటు నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏ వైపుకి వెళ్ళింది అనే దాన్ని కూడా అధికారులు అయితే పరిశీలించడం జరిగింది. దానికి అనుగుణంగానే అక్కడ పంట పొలాల వద్ద, కొన్ని చోట్ల చెత్త వద్ద, తర్వాత కొన్ని చోట్ల ఎత్తైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు కొన్ని చోట్ల బోన్లను కూడా పెట్టడం జరిగింది. పులి వచ్చినట్టయితే దాన్ని పట్టుకునేందుకు బోన్లు కూడా ఏర్పడడం చేయడం జరిగింది. సునీత, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. నీడ రాకుంటే ఏం కాదు.